వాకర్స్ అసోసియేషన్ సభ్యుల కోరికపై రంగరాయ వైద్య కళాశాల యాజమాన్యం ప్రభుత్వం షరతులతో వాకర్స్ వాకింగ్ చేసుకునేందుకు అనుమతి మంజూరు చేయడం శుభపరిణామమని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో వాకింగ్ ట్రాక్ పునఃప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులకు వాకర్స్ ఘన స్వాగతం పలికారు. ఆర్ఎంసీ పీడీ లక్ష్మణరావు కార్యక్రమానికి స్వాగతం పలికారు. ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ అధ్యక్షత వహించగా, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ముఖ్య అతిథిగాను, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖర్ విశిష్ట అతిథులుగాను, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాకింగ్ ట్రాక్ ను రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం వాకర్స్ లో కలిసి వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు మాట్లాడుతూ, వాకర్స్ అంతా క్రమశిక్షణగా వాకింగ్ చేసుకుని ఆరోగ్యవంతులుగా ఆనందమయ జీవితాన్ని సాగించాలని ఆకాంక్షించారు. ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ, వాకింగ్ ట్రాక్ తిరిగి ప్రారంభించడంలో ఎంపీ సతీష్ బాబు కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఏకగ్రీవకంగా ఎన్నికైన ఎంసీ సానా సతీష్ బాబును ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, పీడీ లక్ష్మణరావు, జడ్పీటీసీలు నలుకుర్తి వెంకటేశ్వరరావు, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, వాకర్స్ అసోసియేషన్ నాయకులు, పలువురు రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో వాకర్స్ లో పాల్గొన్నారు. మనం కొద్దిగా రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యానికి కోఆపరేట్ చేస్తా, వాళ్ళు చెప్పిన విధంగా టైమింగ్ అవి మెయింటైన్ చేస్తా మనం ముందుకు వెళ్దాం. దీంట్లో అందరూ కలిసి ఉండాలని ఉద్దేశం తప్ప ఇందులో కొన్ని వేరే మనకు వాకర్కి సంబంధం లేని వాళ్ళు ఎవరో వచ్చి చేయడం వల్ల ఇటువంటి ఇష్యూస్ వచ్చినాయి. ఇక మీదట అవి జరగకుండా ఐడి కార్డు ఇష్యూ చేయబడుతుంది. అంచేత ఎవరు కూడా ఎవరైనా మీకు కనిపించినా కూడా మీరు వెంటనే ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు. కొంచెం అరాచక శక్తులను లోపల రాకుండా చూస్తే మనం ఈ వాకర్స్ అందరికీ కొంచెం బాగుంటుంది. వాకింగ్ అన్నది మీ అందరికీ తెలుసు, నేను చెప్పగలిగేది కాదు. మీ అందరూ వాకింగ్ ఎలా ఎంజాయ్ చేస్తారు. వాకింగ్ కన్నా పొద్దున్నే వచ్చి స్నేహితుల ఫేస్ చూసి స్నేహితులతో మాట్లాడుతూ ఉన్న ఆనందం ఇవేదీ లేదు. అటువంటిది మీరు దాన్ని కోల్పోకుండా ఉండాలన్నది, వాకింగ్తో పాటు స్నేహం అన్నీ కలిసి ముందుకెళ్లే విధంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో విష్ణువర్ధన్ గారు పాపం చాలా ఇబ్బంది పడ్డారు. నాతో 2-3 సార్లు కొంచెం హార్డ్ డిస్కషన్స్ అయింది. సారీ సార్, వాట్ ఎవర్ ద థింగ్. అండ్ ఫైనల్లీ విష్ణువర్ధన్ గారు, మన సత్యకుమార్ గారు, మినిస్టర్ గారు, కలెక్టర్ గారు కలిసి ఈ విషయాన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. మనకు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఏ విధమైన ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది. అందరూ చక్కగా మార్నింగ్ ఇట్లా 5 to 8 చక్కగా వచ్చి ఆనందంగా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేసుకోవడానికి ఏర్పాట్లు జరగండి. మీరందరూ కోరిక ప్రకారం సానా సతీష్ గారు, కలెక్టర్ గారు అందరూ, ఇంకా కొండబాబు గారు అందరూ రిక్వెస్ట్ మీద మేము పునఃపరిశీలించుకుని రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చక్కటి క్రమశిక్షణతో వాకింగ్ కోసం చక్కగా ఏర్పడిన ట్రాక్ని మీద ఎటువంటి మీటింగ్లు ఇలాంటివి కండక్ట్ చేసుకోకుండా ప్రశాంతంగా ఎవరికాళ్ళు మీ ఆరోగ్యం కోసం ఇక్కడ వాక్ చేసి హ్యాపీగా హెల్తీగా ఉండాలని, ఎన్నో ఆనందకరమైన ఆహ్లాదకరమైన ఉదయాలని మీకు ఈ వాకింగ్ ట్రాక్ మీద కనిపించాలని మీ ఫ్రెండ్స్ తోటి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కాలం వెలబుచ్చుకుంటూ 5 to 8 గడుపుని ప్రశాంతంగా ఈ ట్రాక్ని పాడు చేయకుండా జాగ్రత్తగా అభివృద్ధిలో మనందరం మన స్నేహపూర్వకమైన వాతావరణంలో కొనసాగాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ప్లే గ్రౌండ్ అంటే కాకినాడ వాకర్స్ కి, కాకినాడ ప్రజలకు కూడా చాలా సెంటిమెంట్స్ తో కూడుకున్నటువంటి విషయం. చిన్నప్పటి నుంచి కూడా ఈ గ్రౌండ్ లో మాకు తిరగడం అలవాటు. కానీ చిన్న కారణాల వల్ల అది 1 సంవత్సరం నుంచి కూడా మూసివేయడంతో మేము చాలా ఇబ్బంది పడ్డాం. అలాంటిది ఈ రోజున సానా సతీష్ గారు, ఎంపీ గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ గ్రౌండ్ మళ్ళీ రీఓపెన్ చేసినందుకు కాకినాడ వాకర్స్ తరఫున మేమందరం కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మన సతీష్ గారు చెప్పినట్టునే కూడా ప్రిన్సిపాల్ కూడా అంతే స్పందించి విష్ణువర్ధన్ గారు కూడా ఆయన సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో వాకర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యంతో పూర్తి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.